అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాడిపత్రిపట్నంలో జరిగిన అల్లర్ల ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లర్ల ఘటనలు చూస్తే ఎన్నికల కమిషన్ టీడీపీ కూటమి చేతిలోకి పోయిందని ఆరోపించారు. ఇక దాడులు నియంత్రించడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారంటున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో మా అనంతపురం ప్రతినిధి రసూల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల పోలింగ్ రోజు నుంచి అదేవిధంగానే పోలింగ్ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసకాండలు చెలరేగుతున్నాయి. అనంతపురం జిల్లాలో తాడిపత్రి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దాడులు ప్రతిదాడులతో తాడిపత్రి పట్టణం మొత్తం అట్టుడికింది. ఎందుకు ఈ దాడులు జరిగాయి, అసలు ఎందుకు పార్టీలు ఏమంటున్నాయి, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతపురం అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి మంచంతో ఉన్నారో అడిగి తెలుస్తున్నాం. సార్, బిఫోర్ పోలింగ్ ఆఫ్టర్ పోలింగ్ పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. అసలు ఏంది సార్, ఏంది తాడిపత్రిలో జరిగిన తాడిపత్రి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఎటువంటి విధ్వంసకాన్ని దీనికి పూర్తిగా కూడా ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా కూడా బాధ్యత వహించాల్సిందే. వారు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా వారు ఎన్నికల సమయంలో 10-15 రోజులు ఉందనంగా ఇక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా తీసుకోవడం, వారు తీసుకునే విధానం, మరీ ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన పద్ధతి కానీ వారు తీసుకున్న నిర్ణయాలు కూడా అన్నీ కూడా ఈరోజు కూడా అనేకమైన సమస్యలు కూడా తీసుకొని కూడా వచ్చేసినాయి. అనేక సమస్యలు కూడా తీసుకొని వచ్చేసింది. దాంట్లో ఒక ఎత్తుగడ ప్రకారం ఈరోజు ఎన్నికల కమిషన్ అనేది కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా వాళ్ళు పనిచేయలేదు. ఈరోజు ఎన్నికల కమిషన్ ఎలా ఉందంటే అందులో ఈనాడులోను, జ్యోతిలోను, ఏబిఎన్లోను, ఈటీవీలోను, TV5లో ఏ న్యూస్ వస్తే ఆ న్యూస్ని కూడా వారు తీసుకొని వెంటనే నోటీసులు అభ్యర్థులకు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనిందంటే ఇంతకంటే దురదృష్టం అనేది కూడా లేదు. నేను కూడా 7-8 ఎలక్షన్ నేను నిలబడినాను, స్వయంగా కూడా 8 మార్లు నిలబడినాను, 8 ఎలక్షన్ నిలబడినాను. ఎప్పుడు కానీ గతంలో ఇటువంటి ఎలక్షన్ కూడా పేపర్లో వచ్చిన న్యూస్ని వాస్తవమా కాదా అని గ్రహించుకోకుండా ఈనాడులో వచ్చిందని చెప్పి మాకు నోటీసులు ఇవ్వడము ఇంతకంటే లేదు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఎలా ఉందో దీనికి అర్థమవుతుంది. ఇది కంప్లీట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క మిత్రం అంతే ఈ కూటమి చేతుల్లో కూడా వెళ్ళిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో ఎన్నికల కమిషన్ ఏది అనుకుంటే దాన్ని నిర్వహించుకునే పనిగా కూడా ఈరోజు ఎన్నికలు నిర్వహించినాడు. అయినా కూడా ఏమీ లేదు. ప్రజా తీర్పు ఈరోజు ప్రజలు ఏమనుకుంటారో దాన్ని కూడా తీర్పు ఇచ్చేశారు. పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో మరొక మారు కూడా అధికారం చేపట్టబోతోంది, పెద్ద ఎత్తున గెలవబోతుంది. అంటే తాడిపత్రిలో జరిగినటువంటి ఈ దాడి ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి పైన రాళ్ల దాడులు కావచ్చు, లేకపోతే రాకెట్లను ప్రదర్శన అంటే టపాసులు పేల్చేటువంటి రాకెట్లను ప్రదర్శించే వేలాది మంది పోగయ్యారు. మరోవైపు ఒక ఎస్పీ స్థాయిలో స్టోన్ గార్డ్ అడ్డం పెట్టుకుని పరిగెత్తేటువంటి పరిస్థితి. ఈ తాడిపత్రుల అల్లర్లకు ఏమంటే గెలుస్తామనే లేకపోతే ఓటమి భయంతోనే వాళ్ళ ప్రకారం ఒక ఎత్తుగడ ప్రకారం తాడిపత్రి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూతుల దగ్గర ఎక్కడైతే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ అవుతాయని చెప్పారో దాన్ని డిస్టర్బ్ చేయడానికి వారు చేస్తే ఎస్పీ గారు ముందస్తు చర్యలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకున్న దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారు. 274 బూతుల్లో 136 బూతులు సమస్యాత్మకం గెలిచినా కూడా ఆ చర్యలు చేపట్టే దాంట్లో వైఫల్యం చేశారు. స్వయంగా కూడా ఇన్ఛార్జ్ అక్కడ ఎవరంటే తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ లా అండ్ ఆర్డర్ చూడడానికి అతని యొక్క పర్యవేక్షణలోని ఎస్పీ గారు పర్యవేక్షణ పూర్తిగా ఆయనే పరిగెత్తే పరిస్థితికి వచ్చినట్టు ఎవరు పరిగెత్తించారు, ఏమి కథ. తర్వాత ఆయన కళ్ళ ముందరే స్టోన్స్ అన్ని కూడా అనేకం కూడా ట్రాక్టర్లో తీసుకొని వచ్చేసి చేసినా కూడా వీడియోలు ఉన్నాయి, మీరు కూడా చూశారు. అవన్నీ తీసుకొని వచ్చేసి పెద్ద ఇంటి ముందర తోలుతానే కూడా ఏమాత్రం కూడా కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఒక ప్రేక్షక పాత్ర వహించినట్టు కూడా వీడియోలో కూడా చాలా స్పష్టంగా కూడా కనపడుతుంది. దానివల్ల ఏమి అనేది కూడా ఈరోజు కూడా వాళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు కూడా ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్ని కలెక్టర్లను మార్చారో ఎన్నికల సమయం అటువంటి దగ్గర ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినాయి. రాష్ట్రం అంతా కూడా కాబట్టి చూడండి, పరిశీలించండి. ఇది మొత్తం పైన తాడిపత్రి నియోజకవర్గంలో విధ్వంసకాండ జరిగింది. పూర్తిగా పోలీసుల వైఫల్యం, అంతేకాకుండా ఎన్నికల కమిషన్ అయినటువంటిది కూటమి చేతుల్లోకి పోయింది. ఇష్టాసారంగా వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించి ఏదో కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఒకసారిగా అధికారులను మార్చడం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగాయి. తాడిపత్రిలో ఇంత పెద్ద ఎత్తున హింసాకాండ జరుగుతున్నా రాళ్లను వేసుకుని ట్రాక్టర్లలో అదేవిధంగానే ఇతర వాహనాల్లో తీసుకుని వెళ్తున్నా కూడా పోలీసు వర్గాలు ఏమయ్యాయి, ఖచ్చితంగా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది, ఖచ్చితంగా ఇది వైఫల్యమే అనేటువంటి విధంగా అనంతపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి చెప్తున్నారు. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా నుంచి.